హాయ్ అండి. నిన్న ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ వన్‌డే మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ అయితే మనం సునాయాసం గెలిచాము. ఈజీగానే గెలిచాము. కానీ దీంట్లో అయితే కొన్ని మనకి చాలా డౌట్‌లకైతే క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే అక్షర్ పటేల్‌ని, జడేజాని ఇద్దరినైతే టీమ్‌లో ఆడించడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే హర్షిత్ రాణాకి ప్లేస్ ఇచ్చారు. అంటే హర్షిత్ రాణా పర్మనెంట్‌గా ఆడే ప్లేస్‌లో కనిపిస్తుంది. ఆ తర్వాత హర్షదీప్‌ని డ్రాప్ చేశారు. హర్షిత్ రాణా అయితే ఆడించారు. షమి అయితే మనకు తెలిసి ఒక మ్యాచ్ తర్వాత రెస్ట్ ఇస్తారేమో చూడాలి. కానీ దీంట్లో సర్ప్రైజ్ ఏందంటే ఇంకా విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్ ఆడలేదు. కొంచెం మోకాళ్ళు ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉండి ఆడలేదు ఈ మ్యాచ్. దానికి గాను జైస్వాల్ మనం ఆడాలనుకున్నాం. జైస్వాల్ అయితే మ్యాచ్‌లోకి వచ్చాడు కానీ అంతగా ఆడలేకపోయాడు. చూద్దాం మరి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ అయితే యాక్చువల్‌గా అందరూ బౌలింగ్ చేస్తారనుకున్నారు. కానీ బ్యాటింగ్ చేశారు. సర్ప్రైజ్‌గా ఎందుకంటే నైట్ డ్యూ వస్తదని అందరూ తెలుసు. కానీ దాన్ని వాళ్ళు కొంచెం ఎందుకంటే చేజింగ్‌లో కొంచెం ఇబ్బంది పడతారని వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి దాదాపు 248 పరుగులు చేశారు. పవర్ ప్లేలో మంచిగానే చేశారు. 70 పరుగుల దాకా వచ్చినాయి. పర్ ఓవర్‌కి 7 దాకా వచ్చినాయి. బాగానే ఆడారు. ఆ తర్వాతనే ప్రాబ్లమ్స్ వాళ్ళకి మొదలైనాయండి. ఆ తర్వాత వరుస వికెట్లు తీయడం కావచ్చు. ఆ తర్వాత మీరు డకెట్ గాని, సాల్ట్ గాని మంచిగా ఆడిన తర్వాత మీరు చూస్తే కింద రూట్ గాని మంచిగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత జాస్ బట్లర్ మంచిగా ఆడాడు. జాస్ బట్లరు అలానే బెతేలు, బ్రూక్ మళ్ళీ ఫెయిల్ అయినా, రూట్ ఫెయిల్ అయినా బెతేల్ అనే కొత్త కుర్రాడు ఉన్నాడు. అతను బాగా ఆడడం చూసాం. వాళ్ళిద్దరూ మంచిగా ఆడడం చూసాం. మంచి పార్ట్నర్‌షిప్ కూడా వాళ్ళ మధ్య వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు వికెట్లు పడ్డాయండి. అప్పటినుంచి మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. వికెట్లు ఇంగ పడుతూనే ఉన్నాయి. కంటిన్యూషన్‌గా పడుతూనే ఉన్నాయి. మీరు చూస్తే హర్షిత్ రాణాకు 3 వికెట్లు రావడం చూసాం. అలానే కుల్దీప్‌కి వికెట్ రావడం చూసాం. అలానే జడేజాకు ఒక 2 వికెట్లు రావడం చూసాం మంచిగా. బాల్ అయితే విపరీతంగా టర్న్ అయింది బాగా. ఆ స్పీడ్‌లో జడేజాని ఆడడం చాలా కష్టమైపోయింది వాళ్ళకి కూడా. ఓవరాల్‌గా చూసుకుంటే తలా ఒకటొచ్చింది. హార్దిక్ పాండ్యా ఒక్కడికే వికెట్ రాలేదు. మిగతా అందరు బౌలర్స్‌కి అయితే తలా ఒక వికెట్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా అయితే లాస్ట్‌లో ఆర్చర్ కొంచెం ఒక 20 రన్స్ కొట్టాడు గానీ అది తగ్గింటే ఇంకా తక్కువ స్కోరే ఉండేది. కానీ లాస్ట్‌లో కొంచెం ఆర్చర్‌కి అయితే రన్స్ అయితే సమర్పించుకున్నారు మన వాళ్ళైతే. ఆ తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అంతగా జైస్వాల్, రోహిత్ శర్మ అంత కంఫర్ట్‌గా ఆడలేకపోయారు. ఎస్పెషల్లీ జైస్వాల్ అంత కంఫర్ట్‌గా లేడు. కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు ఆర్చర్ బౌలింగ్‌కి ఏసినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాడు. అలానే ఔట్ అవ్వడం కూడా చూసాం. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా వెంటనే ఔట్ అవ్వడం. ఆ తర్వాత మీరు చూసుకుంటే వరుస వికెట్లు అయితే పడతా వచ్చినాయి. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఒక ఎండ్‌లో మంచిగా ఆడుతూ ఉన్నాడు. మంచిగానే ఆడుతూ ఉన్నాడు అనిపించినప్పటికీ కొంచెం వికెట్లు అయితే కంటిన్యూషన్ పడ్డాయి. ఆ తర్వాత శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ అయితే ఆహ్, విపరీతమైన అసలకి ఎట్లా కొట్టాడంటే ఎంత ఫాస్ట్‌గా కొట్టాడంటే శుభ్మన్ గిల్ డామినేషన్ చేసి మరి ఆడడం చూసాం. ఎందుకంటే అతని ప్లేస్ ఉంటుందా రిషబ్ పంత్‌ని ఇస్తారన్న థాట్‌లో ఉన్నప్పుడు లేదు నేనున్నాను. రిషబ్ పంత్ కన్నా బెటర్‌గా ఆడతాను. ప్యూర్ బ్యాటర్‌గా నేను మంచిగా ఆడతానని చెప్పాడు. అలానే రంజీ మ్యాచ్‌లో కూడా మంచి ఫామ్‌లో ఉండి ఇక్కడికొచ్చాడు కాబట్టి ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం. ఒక ఫాస్ట్‌గా అయితే 50 కూడా చేయడం చూసాం. చాలా ఫాస్ట్‌గా అయితే టీ20 తరహాలో ఆడడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే శుభ్మన్ గిల్ మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. ఫామ్ అందుకొని చాలా ఫాస్ట్‌గా ఆడడం చూసాం. ఆ తర్వాత మీరు మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ మన చేతుల్లో ఉంది. లాస్ట్‌లో కొంచెం క్లైమాక్స్‌లో అనిపించింది. థ్రిల్ అనిపించింది. అంతకుమించి పెద్దగా ఇంకేం జరగలేదు. ఓవరాల్‌గా అయితే అక్షర్ పటేల్ రావడం, అక్షర్ పటేల్ చాలా సునాయాసంగా హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. చాలా సునాయాసంగా. జడేజా కన్నా ముందు ఎందుకంటే ఫ్యూచర్‌లో జడేజా ఆల్రెడీ వయసు చాలా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అఫ్ ది ఆర్డర్ అక్షర్ పటేల్‌ని పంపించారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండరే. జడేజా వచ్చినా అక్షర్ పటేల్ పెద్ద ఫరాకేం పడదు. కానీ ఇతనికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని అయితే ఆలోచించారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇతనే ఉంటాడు కాబట్టి టీమ్‌లో. అక్షర్ పటేల్ ముందుకొచ్చి మళ్ళీ ఒక మంచి హాఫ్ సెంచరీ చేయడం చూసాం. ఆ తర్వాత సుమన్ గిల్ సెంచరీ కోసం ట్రై చేశాడు కానీ లాస్ట్‌లో 14 రన్స్ కావాలి. ఇతనికేమో 13 రన్స్ కావాలి. అక్కడైతే ఒక భారీ షాట్ ఆడిపోయి ఔట్ అవ్వడం చూసాం మనమైతే. ఆహ్, చాలా కొంచెం నీరసపడ్డాడు. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. మిగతాది ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వెంటనే ఔట్ అయ్యాడు. అంటే 50 కొట్టిన తర్వాత వెంటనే ఔట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ వెంటనే వికెట్ పడతారు. కొంచెం కంగారు మొదలైంది. ఇక్కడ గనక వికెట్ పడదనుకో ఇప్పుడు హార్దిక్ పాండ్యా, జడేజా ఉన్నారు. ఇక్కడ వికెట్ పడితే టైలెండర్స్ వస్తారు. అప్పుడు కుల్దీప్ యాదవ్ వీళ్ళు వస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యేది. కానీ వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా అయితే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అయితే మ్యాచ్‌ని అయితే క్లోజ్ చేశారండి. ఓవరాల్‌గా అయితే శుభారంభం బాగా నడిచింది. శుభ్మన్ గిల్‌కి మంచి ఛాన్సు. ఎందుకంటే శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్ కూడా ఇచ్చారు. భరోసా ఇచ్చారు. ఎందుకంటే వన్ డేలో అతని ఆహ్, ఖచ్చితంగా అతని స్థానాన్ని నిలబెట్టుకున్నాడు పర్మనెంట్‌గా. ఎందుకంటే ఫ్యూచర్‌లో మరి కెప్టెన్ ఇచ్చే విధంగా అతను ఆడుతున్నాడు చూద్దాం మరి. ఎందుకంటే అసలు డ్రాప్ చేయాలన్నారు. ఎందుకంటే జైస్వాల్‌ని ఫస్ట్ ప్రయారిటీగా ఆడించాలనుకున్నాం. నేను కూడా అన్నాను. శుభ్మన్ గిల్ కన్నా కూడా జైస్వాల్ అగ్రెసివ్ బ్యాటర్ మంచిగా ఆడతాడు. లెఫ్ట్ హ్యాండర్ మంచి యూజ్ ఉంటదనుకున్నాం. కానీ శుభ్మన్ గిల్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజు మంచి నాకైతే ఆడడం చూసాం. ఏదైతే కోహ్లీ లేని లోటైతే ఇక్కడ వన్ డౌన్ వచ్చి మంచిగా ఆడడం చూసాం థర్డ్ ప్లేస్‌లో. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సండే ఉంటుంది. సండే కూడా సేమ్ 1:30కి మ్యాచ్ ఉంటుంది కటక్‌లో. అది కూడా చిన్న గ్రౌండ్ చాలా బౌండరీలు అయితే రాబోతున్నాయి మనకైతే. చూద్దాం సండే చాలా జాలీగా ఉంటుంది. చూద్దాం మ్యాచ్ అయితే. ఎందుకంటే ఆ మ్యాచ్ గెలిసామంటే మన సీరీస్ సొంతం అవుతుంది. ఆల్రెడీ టీ20 గెలిసాం. ఇది కూడా గెలిసామంటే ఇంగ్లాండ్‌కి నిరాశతోటి అయితే పంపిస్తాం. చూద్దాం మరి. సండే మ్యాచ్ గెలిచామంటే సిరీస్ సొంతం అవుతుంది. గెలవాలని కోరుకుందాం. నాకు తెలిసి సండే మ్యాచ్‌కి
మన విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండొచ్చేమో, జైస్వాల్ని డ్రాప్ చేస్తారు. 100% అదే. టీంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు అనుకున్నాను. ఏమన్నా ఛాన్స్ తీసుకుంటారేమో, వరుణ్ చక్రవర్తి ఏమన్నా ఆడిస్తారేమో చూడాలి. ఎందుకంటే మరి అతను తెచ్చుకుందే కొంచెం ప్రయోగం చేద్దామని, ఏదో ఛాంపియన్‌షిప్‌కి ఉంటాడేమో అని. కానీ ఈ మ్యాచ్‌లో ఆడించలేదు వాళ్ళు. చూడాలి. మరి ఎవరిని డ్రాప్ చేస్తారు? రవీంద్ర జడేజా బౌలింగ్ బాగానే చేసిండు. అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్ బాగానే చేశాడు. మరి డ్రాప్ ఎవరిని చూడాలి. కుల్దీప్‌ని ఛాన్స్ తీసుకోలేదు. చాలా రోజుల తర్వాత చూడా, కానీ అంత కంఫర్ట్‌గా అయితే కుల్దీప్ వేయలేకపోయాడు. చూద్దాం, కుల్దీప్ ప్లేస్‌లో ఏమన్నా వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారేమో. ఇదొక సర్ప్రైజ్ అనిపిస్తుంది మనకైతే. చూద్దాం. అలానే షమీని ఏమైనా డ్రాప్ చేసి, ఎందుకంటే అతనికి కొంచెం రెగ్యులర్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు కదా! ఏమైనా డ్రాప్ చేసి మళ్ళీ మన హర్షదీప్‌కి ఏమైనా అవకాశం ఇస్తారేమో చూద్దాం. ఇవైతే కొన్ని మార్పులైతే ఉండొచ్చు అనుకున్నాను నేనైతే. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ.